మహిళా సాధికారత ద్వారానే వికసిత్ భారత్ సాధ్యపడుతుందని 20 సూత్రాల అమలు చైర్మన్ లంక దినకర్ అన్నారు. డ్వాక్రా బజార్ పేరిట డ్వాక్రా మహిళలు రూపొందించిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు. విజయవాడ పరిసర ప్రాంత వాసులు ఈ ప్రదర్శనను తిలకించి డ్వాక్రా మహిళలను ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా గ్రూపులు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే ఉద్దేశంతో బందర్ రోడ్లోని బాపూజీ మ్యూజియంలో డ్వాక్రా బజార్ పేరిట ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ను 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ లంకా దినకర్ ప్రారంభించారు. సెప్టెంబర్ 16వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో హస్త కళాకారులు రూపొందించిన మంగళగిరి చీరలు, చేనేత వస్త్రాలు, పట్టు వస్త్రాలు, దుప్పట్లు, కలంకారీ వస్తువులు, కొండపల్లి బొమ్మలు, గృహాలంకరణ వస్తువులతో పాటు అనేక రకాల పచ్చళ్ళు, పొడులు, తినుబండారాలు, డ్రై ఫ్రూట్లు ఇంకా అనేక రకాల అపురూప వస్తువ సంచయం చోటు చేసుకుంది. ప్రదర్శన ప్రారంభించిన అనంతరం దినకర్ డ్వాక్రా మహిళలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆశించిన వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు ఇలాంటి ప్రదర్శనలు ఉపకరిస్తాయన్నారు. మహిళా సాధికారతను ప్రతిబింబించే విధంగా ఈ ప్రదర్శన ఉందని ప్రశంసించారు. మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ప్రోత్సహించేందుకు అనేక రుణాలు అందజేస్తున్నాయని వివరించారు. ప్రదర్శన నిర్వాహకులు దేవకీదేవి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు రూపొందించిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని, విజయవాడ పరిసర ప్రాంత వాసులు ఎగ్జిబిషన్ను సందర్శించి డ్వాక్రా మహిళలను ప్రోత్సహించాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఏదైతే బాపు మ్యూజియం దగ్గర ఎగ్జిబిషన్ డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో డ్వాక్రా బజార్ ఏదైతే దేవకీదేవి గారి వారి యొక్క ప్రోద్బలంతో డ్వాక్రా గ్రూపుల మహిళలు, అలాగే వివిధ రాష్ట్రాలకి సంబంధించినటువంటి డ్వాక్రా గ్రూపులతోటి వీరికి అనుబంధంగా నడుస్తున్నటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో వారి వస్తువుల్ని అయితే ఇక్కడ అమ్మకానికి ఇక్కడికి పెట్టము, విక్రయాలకి ఇక్కడ విజయవాడలో ఉండేటటువంటి ప్రజల్ని ఇక్కడికి రాబట్టి వారి ద్వారా వ్యాపారం చేయటం, అలాగే ఏ రకాలైనటువంటి అంశాలు వీరు డ్వాక్రా గ్రూప్ ద్వారా ప్రోత్సహిస్తూ వస్తువుల్ని తయారు చేస్తున్నారో అవన్నీ కూడా మన ప్రపంచానికి తెలియజేసే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. నేను చూశాను, తూర్పుగోదావరి జిల్లా నుంచి పచ్చళ్ళు తయారు చేసేటటువంటి ఒక మహిళ బ్రహ్మాండంగా పచ్చళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారం, అలాగే విజయవాడ నుంచి, చీరాల నుంచి, అదేవిధంగా విశాఖపట్నం దగ్గర నుంచి కలంకారీ ఆర్ట్ తోటి వస్త్రాలని తయారు చేసేటటువంటి వాళ్ళు, అలాగే మంగళగిరి దగ్గర నుంచి వస్త్రానికి సంబంధించినటువంటి వస్త్రాలని ఏదైతే కాటన్కి సంబంధించి, అలాగే పట్టుకి సంబంధించినటువంటి తయారు చేయటము, అలాగే డ్రై ఫ్రూట్స్ వంటి అంశాలని సేకరించి ఏ విధంగా వాళ్ళ జీవనాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యాపారం చేసేటటువంటి మహిళలు, ఇలా వివిధ రకాల అగరబత్తులు, చాలా పల్నాడు జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక డ్వాక్రా గ్రూప్ మహిళ అగరబత్తులు కానీ, అలాగే దేవుడి దగ్గర మనము దీపారాధన చేసుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా సువాసనతో వెదజల్లేటటువంటి ఆ యొక్క పూజా సామాగ్రికి సంబంధించినటువంటి అంశాలని తయారు చేసి ఇక్కడ విక్రయించడానికి రావటం, అలాగే పంజాబ్ నుంచి, అలాగే గుజరాత్ నుంచి, కాశ్మీర్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఇట్లా రకరకాల రాష్ట్రాల నుంచి దాదాపు ఒక 16 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ మొత్తానికి ఉన్నటువంటి ఒక స్ఫూర్తి ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత ద్వారానే వికసిత భారత్ సాధ్యం అనేటటువంటి ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్తే లఖ్పతి దీదీల్ని, అంటే స్వయం సేవా గ్రూపులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలు, డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలు లక్షాధికారులుగా వాళ్ళ యొక్క
జీవనోపాధిని కొనసాగించుకుంటూ లక్షాధికారులుగా వారి తయారు చేసే వస్తువులతోటి తయారవ్వాలనే ఉద్దేశంతో లఖపతి దీదీలుగా వారిని తీర్చిదిద్దడానికి వారు నిర్ణయం తీసుకొని వివిధ రకాల పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కన్వర్జెన్స్ అంటారు, వాటన్నిటిని అనుసంధానం చేయడం ద్వారా వాటి ద్వారా వీళ్ళని లక్షాధికారులు చేయటం, వీరికి కావాల్సినటువంటి రుణాలను, ముద్రా రుణాలు ఇవ్వటం అయితేనేమి, అలాగే డ్వాక్రా రుణాలు ఇవ్వటం అయితేనేమి, వీటి ద్వారా ప్రోత్సహించడం ద్వారా దేశంలో 3 కోట్ల మందిని ఇప్పటికీ లఖపతి దీదీలుగా తీర్చిదిద్దడం జరిగింది. 2019 నాటికి ఈ 3 కోట్ల మంది లఖపతి దీదీలని 6 కోట్ల మందికి చేర్చాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా వారు తీసుకున్నటువంటి చర్యలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత భారత్ కోసం చర్యలు తీసుకున్నారో అదేవిధంగా డ్వాక్రా గ్రూపులు, ఒక రకంగా ఈ దేశంలో డ్వాక్రా గ్రూపులు, స్వయం సేవా గ్రూపులు వచ్చాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ప్రోత్సాహంతో రావటం వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా మహిళలు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 21,42,000 మంది మహిళలు లఖపతి దీదీలు మారారు. దేశం మొత్తంలో 3 కోట్ల మంది ఉంటే మన ఒక్క రాష్ట్రంలో 21,42,00,000 మంది అయ్యారు. 2029కి 6 కోట్ల మంది దేశం లక్ష్యం అయితే లఖపతి దీదీలు, మన రాష్ట్రం దాదాపు 45 లక్షల మందిగా లఖపతి దీదీలని తయారు చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా మహిళా సాధికారత కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్ని, స్వయం సేవా గ్రూపుల్ని ప్రోత్సహిస్తూ ముద్రా రుణాలు అయితేనేమి, అలాగే PMEG రుణాలు అయితేనేమి, అలాగే MSME ద్వారా కుటీర పరిశ్రమలకి సంబంధించినటువంటి ప్రోత్సాహం ఇచ్చేటటువంటి విధంగా, వాళ్ళలో నైపుణ్యాలను పెంచడానికి కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకునేటటువంటి విధంగా అనేక రకాలైనటువంటి పథకాలతోటి ముందుకు వెళ్తూ ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు దాదాపు ఒక 100కి పైగా స్టాల్స్ ఇక్కడ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దేవకీదేవి గారు చాలా ఆందోళన పడ్డారు, ఇది పెట్టగలమా లేదా, అనుమతులు వస్తాయా లేదని. మా దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో మ్యూజియం అధికారులకి వాళ్ళందరినీ కూడా, అలాగే అజయ్ జైన్ గారు ప్రభుత్వం నుంచి, కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా మంత్రి గారు, అందరం కూడా కలిసి ఏదైతే ఇక్కడ వీరికి ఈ యొక్క అవకాశం కల్పించాలన్నప్పుడు ఇక్కడ మ్యూజియం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళు కూడా ప్రోత్సహించి అవకాశం ఇచ్చారు. అందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. గెస్ట్గా సారు వచ్చినందుకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. బాబు మ్యూజియం విజయవాడ బందర్ రోడ్లో 17వ తారీఖున ఓపెన్ చేసుకున్నాము, పూజ చేసి. ఇవాళకి వారం రోజులు అయింది. వచ్చే 16వ తారీఖు 9వ నెల వరకు ఈ ప్రోగ్రాము ఇక్కడ జరుగుతుంది. ఇదేంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం, బీజేపీ అందరూ కూడా మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు, ఎంతో మహిళలకి కృషి చేస్తున్నారు. మాకు కావాల్సింది కూడా ఇదే. ఈ రోజున అభ్యోదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో డ్వాక్రా బజార్ నిర్వహించుకోవడం 2015లో మేము స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పటికీ 199 ప్రోగ్రాంలు చేసుకున్నాం. ఇది 200వ ప్రోగ్రాము. మాకు చాలా ఆనందదాయకం. మా విజయవాడ కృష్ణా జిల్లా NTR జిల్లాలో చేసుకోవటం. ఈ రోజున 26 జిల్లాలు 16 రాష్ట్రాలు P4 విధానంలో సార్ బంగారు కుటుంబం సీఎం గారు మాకు దత్తత తీసుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇది ఇలాగే కొనసాగాలని, పేద నిరుపేదలంటూ ఉండకూడదు. మహిళలే మహారాణులు, మహిళా శక్తి, మహిళా సాధికారిత, కోటీశ్వర్లు, లక్షాధికారులు అనే మా ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, వారు కోరుకునేది అదే. వారు మహిళలకి ఎంతో ఒక నామకరణ కూడా చేశారు మా ముఖ్యమంత్రి గారు. మా మహిళా సాధికారిత ఒక నామకరణ చేయడం జరిగింది. సార్ రావటం, ఇవన్నీ సందర్శించి వారు అనుభవాల్ని చెప్పడం మాకెంతో సంతోషం. మీ అండదండలు ఎప్పుడూ మాకు ప్రభుత్వానికి కావాలండి. ఆ ప్రభుత్వం అండదండలు ఉంటే మేము ముందుకెళ్ళి ఇవాళకి 50,000 మందికి నేను సహాయ సహకారాలు కరోనా కారణం చేస్తున్నాం. 10,000 మందికి కరోనాలో చేసాం సార్.
తర్వాత చేతి వృత్తులు ప్రతి నెల ప్రతి 2 నెలలు సాగించుకుంటూ వస్తున్నాం. నా టార్గెట్ 1,00,000 సీఎం సార్ గారు కూడా చెప్పడం జరిగింది. మీరందరూ మాకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి.